We'll move to another sequence. Please for unveiling the and future leader, we turn on every device we charge and every resource we fans and equipment when not in use to promote it through ఈ విద్యుత్ పొదుపు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక ప్రధానమైన కార్యక్రమం కింద తీసుకొని వీటిని ప్రభుత్వ చొరవతో వివిధ విభాగాల్లో అంటే ఇది గృహ నిర్మాణం కావచ్చు, బిల్డింగ్ సెక్టార్ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇంధన పొదుపు ఇంధన సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ఒక కార్యక్రమంలో చేపట్టి భారీతలు చేయటం వల్ల భావితరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా, ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. దీనివల్ల అన్నిటికీ ముఖ్యం పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడి ఉంటుంది. ఈ స్టూడెంట్స్ ఈ జాతీయ విద్యుత్ పొదుపులో భాగం పంచుకుంటే, పాలు పంచుకుంటే భవిష్యత్తులో సమాజ నిర్మాణానికి, ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సేవ్ చేయడమే కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా అంటే వాతావరణం పరిరక్షించడానికి, మన భూతాపాన్ని తగ్గించడానికి, అలాగనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మిషన్ లైఫ్ ఎంతో ఒక ఉపయోగకరంగా ఉంటుంది. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పవర్ని మనము సేవ్ చేయగలిగాము. 134 లక్షల ఎల్ఈడి బల్బులు దేశవ్యాప్తంగా పంచితే ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లకు పైన పంచడం జరిగింది. దీనివల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయల విద్యుత్ పొదుపు ఆదాయం.